విశాఖ ఎకనామిక్ రీజియన్ను ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజన్గా తీర్చిదిద్దాలని 2032 నాటికి $120 బిలియన్ సంపద సృష్టి ఈ రీజియన్ నుంచి జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. 6 పోర్ట్లు, 7 మ్యానుఫ్యాక్చరింగ్ నోడ్లు, 17 మేజర్ వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీస్ హబ్స్, 12 పర్యాటక హబ్స్తో విశాఖ ఎకనామిక్ రీజియన్ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. దీనిపై నీతి ఆయోగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ను ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజన్గా తీర్చిదిద్దాలని 2032 నాటికి $120 బిలియన్ సంపద సృష్టి ఈ రీజియన్ నుంచి జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. వచ్చే 7 ఏళ్లలో విశాఖను మరో ముంబై నగరంలా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏఎస్ఆర్, మన్యం మొత్తం 8 జిల్లాల పరిధిలో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలన్నారు. 8 జిల్లాల్లో వివిధ ప్రాజెక్టుల కోసం 1,00,000 ఎకరాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 15.5 మిలియన్ జనాభా కలిగి ఉన్న విశాఖ రీజియన్లో ప్రస్తుతం $49 బిలియన్ జీడీపీ నమోదవుతోందని, 2032 నాటికి 20 నుంచి 24 లక్షల మేర ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశం ఉండడంతో ఈ ప్రాంతం రాష్ట్ర పురోగతిలో కీలకం కానుందన్నారు. నేడు సచివాలయంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్గా అభివృద్ధి చేసే అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 6 పోర్టులు, 7 మ్యానుఫ్యాక్చరింగ్ నోడ్లు, 17 మేజర్ వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీస్ హబ్స్, 12 పర్యాటక హబ్స్తో విశాఖ ఎకనామిక్ రీజియన్ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. దీనిపై నీతి ఆయోగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోర్టు, ఐటీ, వ్యవసాయం, పర్యాటకం, హెల్త్ కేరు, పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన ఇలా 7 గ్రోత్ డ్రైవర్లుగా రూపొందించిన ప్రణాళికలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇందుకోసం అత్యంత ప్రాధాన్యమైన 41 ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉందన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రణాళికలు అమలు చేయగలిగితే వచ్చే 7 ఏళ్లలో 7.5 లక్షల గృహాలు, 10,000 హోటల్ రూములు, 20 వరకు ఇన్నోవేషన్ సెంటర్లు, 10 కాలేజీలు, 7,000 ఆసుపత్రి బెడ్స్, 20,000 హెక్టార్ల పరిధిలో పరిశ్రమలు, 80 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ సముదాయం, 60 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాములు అదనంగా సమకూరుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ ట్రాన్సిషన్ రోడ్ మ్యాప్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నీతి ఆయోగ్, ఐఎస్ఈజీ ఫౌండేషన్ మధ్య ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్లో కొత్తగా పురోగతి యుగం ప్రారంభమైందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సవాళ్లతో కూడిన భూభాగంలో 2 కీలక ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి దేశానికి అంకితం చేసిన మోదీని అభినందిస్తున్నట్లు చెప్పారు. చినాబ్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే ఎత్తైన రైలు ఆర్చ్ వంతెన కాగా దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెనను నిర్మించినట్లు వెల్లడించారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మెరుగుపరుస్తుందని, జీవనోపాధి అవకాశాలను సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. వందే భారత్ రైళ్ల ద్వారా అన్ని వాతావరణ పరిస్థితుల్లో మాతా వైష్ణోదేవి కొలువైన కడ్డా నుంచి శ్రీనగర్ వరకు రైల్ కనెక్టివిటీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. పేదల పాలిట వరమైన ఆర్డీటీ సేవలు ఆగవని కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలలో గ్రామీణులకు సేవలందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతోనూ సంబంధిత ఉన్నత అధికారులతోనూ సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 3,500 గ్రామాల్లో ఆర్డీటీ సేవలు అందిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్య, వైద్య, విజ్ఞాన, ఉపాధి, వికాస రంగాల ద్వారా తెలుగు రాష్ట్రాలలో పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్ నగర్ వంటి ప్రాంతాల్లో ఈ సంస్థ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో 3,500 గ్రామాలలో ఆర్టీడీ సేవలు అమలవుతున్నాయని తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని బత్తులపల్లి, అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, కణేకల్లు ప్రాంతాల్లో 600కు పైగా పడకలతో 3 ఆసుపత్రులను ఆర్టీడీ నిర్వహిస్తోందన్నారు. ఏటా 8.5 లక్షల మంది అవుట్ పేషెంట్లు, 60,000కు పైగా ఇన్ పేషెంట్లకు సేవలు అందుతున్నాయన్నారు. కరోనా సమయంలో బత్తులపల్లి ఆర్టీడీ ఆసుపత్రిని కోవిడ్ సెంటర్గా మార్చగా 10,000 మందికి చికిత్స అందిందని గుర్తు చేశారు. అలాగే మూగ, చెవిటి, మానసిక వికలాంగులైన విద్యార్థులకు అనంతపురంలో 3 ప్రాథమిక, 2 ఉన్నత పాఠశాలలను ఆర్టీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో అభ్యర్థులు డిఎస్సి పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా తెలిపారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష కావడంతో సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బృందాలతో డెస్క్టాప్, పవర్ బ్యాకప్ వంటి వాటిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నగరంలోని 1 టౌన్ కొత్తపేట పొట్టి శ్రీరాములు జల్వాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలోని డిఎస్సి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో అభ్యర్థులు పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగే మెగా డిఎస్సి పరీక్షలు రాసేందుకు దాదాపు 30,000 మందికి ఏర్పాట్లు చేశామని, జిల్లా పరిధిలోని 10 పరీక్షా కేంద్రాలకు ప్రత్యేకంగా అధికారులను నియమించామని వెల్లడించారు. తాగునీటి సౌకర్యం, వైద్య శిబిరం, నీడా సౌకర్యం వంటి వాటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష కావడంతో సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బృందాలతో డెస్క్టాప్, పవర్ బ్యాకప్ వంటి వాటిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ భాగస్వామ్యంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకు చర్యలు తీసుకున్నామన్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగిందని, తిరువూరు, మైలవరం వంటి ప్రాంతాలకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. మెగా డిఎస్సీలో భాగంగా తొలి రోజు నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన సెషన్ 1లో 1,150 మంది అభ్యర్థులకు గాను 1,008 మంది 87.65% మంది హాజరయ్యారు. మీడియా వాళ్ళ ద్వారా కూడా విన్నపం ఏంటంటే ఉన్న అన్ని సెంటర్స్కి కావాల్సిన ఈవెన్ ఆర్టీసీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని మైలవరం అలాగే తిరువురులో ఉన్న సెంటర్స్కి బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సెంటర్స్ దగ్గర మౌలిక సదుపాయాలు లాంటి వాటరు, షెడ్ ఇవన్నీ చేయడం జరిగింది. వాళ్ళు ఇన్ టైంలో వచ్చి వెళ్ళడానికి అన్ని బందోబస్తు కూడా చేయడం జరిగింది. ఈవెన్ ట్రాఫిక్ రిలేటెడ్ ఎక్కడైనా ఇష్యూలు అవుతాయని చెప్పేసి ట్రాఫిక్ పోలీసు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాము. ఇది 1 నెల ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి జిల్లా యంత్రాంగాన్ని దీని మీద పెట్టున్నాము. ఎక్కడ ఏమి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వచ్చే క్యాండిడేట్స్ అందరూ ఎగ్జామ్ని ప్రాపర్గా రాసుకుని వెళ్ళడానికి ఏర్పాట్లు జరిగినాయి. సో ఇప్పుడు చూస్తే ఫస్ట్ డే ఎగ్జామ్ చాలా సజావుగా జరుగుతుంది, ఎక్కడ ఇబ్బంది లేదు. ఇదే స్ఫూర్తితో ఫుల్ మంత్ ఇక ఎగ్జామ్ని ప్రాపర్గా కంప్లీట్ చేసినట్టు ఎన్టీఆర్ జిల్లాలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. 30,000 మంది రాస్తున్నారు. దాంట్లో ఒక 1 or 2% అబ్సెంట్ వస్తున్నారు. మిగతా వాళ్ళందరూ 30,000 మంది రాస్తారు. మనకు టోటల్ 10 సెంటర్స్ ఉన్నాయి కాబట్టి అన్ని సెంటర్స్లో అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏమీ విధులు లేకుండా కంటిన్యూ చేస్తున్నాం. మీ సైడ్ మీ దృష్టి కూడా ఎక్కడైనా ఏదైనా సమస్యలు కానీ ఏదైనా మీ దృష్టికి వస్తే ఆ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుంటాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 1,000,000 మొక్కలు నాటాలని ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటి ముందు, ప్రతి పార్కులో, రహదారుల పక్కన మొక్కలు నాటుతున్నామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్లో టీడీపీ అధ్యక్షులు జయరాజు, ప్రధాన కార్యదర్శి సురేష్, నవనీతం సాంబశివరావు, కూటమి నాయకులు అమరావతి వాకర్స్ క్లబ్ పార్క్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గాన్ని పెద్ద వనంగా మార్చడానికి ఎన్ని మొక్కలైనా నాటేందుకు వీఎంసీ సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు తమ ఇంటి ముందు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 1,000,000 మొక్కలు నాటాలని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో దాని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటి ముందు, ప్రతి పార్కుల్లో కూడా పెద్ద ఎత్తున అన్ని ప్రధాన రోడ్లలో కూడా రోడ్ సైడ్లు మొక్కలు నాటుతూ ఉన్నాం. ఈరోజు 27వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు జయరాజ్ కానీ, ప్రధాన కార్యదర్శి సురేష్, నవనీతం సాంబశివరావు, అలాగే రుక్మిణి, ఇంక డివిజన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో, జనసేన నాగరాజు, రమణ, మరి సాయి వీళ్ళందరూ ఆధ్వర్యంలో, శివ, అలాగే అమరావతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ పార్కులో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది.
ఇవాళ సెంట్రల్ నియోజకవర్గానికి పెద్ద వనంగా మార్చడమే లక్ష్యంగా ఎన్ని లక్షల మొక్కలైనా సరే ఇక్కడ పాతడానికి సిద్ధంగా ఉన్నాం. కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు. దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు బాధ్యత తీసుకొని తమ ఇంటి ఆవరణలో, ఇంటి ముందు, రోడ్డు మీద మొక్కలు నాటి ఆ మొక్కలు సంరక్షించాల్సిగా పిలుపునిస్తూ ఉన్నాం. మొక్కలే మనకి ప్రాణవాయువునిచ్చేది కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయమని ప్రజలను కోరుతాం. సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ను అరెస్ట్ చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనది, అరాచకమైనది. ఎవరూ దాన్ని సమర్థించినా వాళ్లను అరెస్ట్ చేయాలన్నారు. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటున్నారు. కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలన్నారు. సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన మాట వాస్తవం. అయితే నా కొటేషన్ తీసుకుని 3 పెళ్లి అని చెప్పేసి మాట పెట్టుకుని నా మీద విమర్శిస్తున్నారు. నేను దాని పోలే. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాడు ఎంత ఏదో పని చేసినా భర్తతోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటల పైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురికి విడాకులు ఇచ్చారని చెప్పేసి ప్రశ్న నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్న మాట వాస్తవం. అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని వరకు ఇప్పుడు పోలే. నేను ఫస్ట్ టైం అంటున్నా. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకు ఎందుకు అది వర్తిస్తాను అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను అది అరాచకం సనాతన ధర్మం. అది ఆ ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది. అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది. ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ సహా అరెస్ట్ చేయాల్సిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముప్పు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కార్మిక నిబంధనల మార్పునకు ఆమోదముద్ర వేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్రంలో పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. సాంకేతికత పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పని సమయాన్ని తగ్గించాల్సింది పోయి పెంచడం తిరోగమన చర్య అన్నారు. పని గంటలు తగ్గిస్తే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుందని, కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతుందన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులు జూలై 9న సమ్మె చేసేందుకు సిద్ధపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం అమానవీయంగా పని గంటలు పెంచిందని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ను ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహించే మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు అదనంగా నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సమగ్ర తాగునీటి అభివృద్ధి పథకం కోసం అదనంగా మరో 111.50 కోట్ల నిధుల విడుదలకు పరిపాలన అనుమతి ఇస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సమగ్ర తాగునీటి అభివృద్ధి పథకం కోసం అదనంగా మరో 111.50 కోట్ల నిధుల విడుదలకు పరిపాలనా అనుమతిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సురక్షిత తాగునీరు అందించే పథకం కోసం గతంలో 21 గ్రామాలకు కలిపి 450.24 కోట్లతో డిపిఆర్ను రూపొందించి అమలు చేస్తున్నారు. ఇప్పటికే యుఐడిఎఫ్ కింద 287.54 కోట్లు, అమృత్తో 2.0 కింద 51.20 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇటీవల మరో 15 గ్రామాలను మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీల్లో కలిపారు. ఆయా గ్రామాల్లో పైప్ లైన్లు, ట్యాంకుల నిర్మాణం కోసం 111.50 కోట్లు నిధులు వెచ్చించనున్నారు. కార్పొరేషన్లో అదనంగా కలిపిన గ్రామాల కోసం తాజాగా ఇచ్చిన నిధులను సిఆర్డీఏ నుంచి విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంజనీర్ ఇన్ చీఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ విభాగం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ పరంగా చేయాల్సినవి అన్నీ ప్రభుత్వ పరంగా చేస్తామని, అలాగే మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిత్యం జరుగుతుంటాయని చెప్పారు.
అన్ని రకాలుగా మైనార్టీ అభ్యున్నతి కోసం అండగా ఉంటామన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి జాన్ వలీ పర్వీన్ ఆధ్వర్యంలో పేద మైనార్టీ కుటుంబాలకు తోఫాలు అందజేశారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి తోఫాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమకు ఉన్న దానిలో కొంత పేద ప్రజల కోసం ఖర్చు చేయాలని, పేదలకు సహాయం చేయాలని ఖురాన్ గ్రంథం బోధిస్తోందని అన్నారు. తమతో పాటు పేద ప్రజలు కూడా సంతోషంగా పండుగ జరుపుకునేలా చూడాలని, తమ వంతు సహాయం చేయాలని ఖురాన్ గ్రంథంలో పేర్కొనటం జరిగిందన్నారు. ఖురాన్ బోధనలకు అనుగుణంగా టీడీపీ 59వ డివిజన్ ఇన్ఛార్జి జాన్ వలీ పర్వీన్ బక్రీద్ పండుగ సందర్భంగా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు ఇవ్వటం సంతోషకరమన్నారు. అన్ని రకాలుగా మైనార్టీ అభ్యున్నతి కోసం అండగా ఉంటామన్నారు. కబ్రస్థాన్లు, మసీదులు, ఈద్గాహులు, కళ్యాణ మండపాలు అభివృద్ధి చేసి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అన్వరు అందరూ మైనార్టీ నాయకులు రోజున మరి మహిళలందరికీ సరుకులు ఇవ్వటం, నిత్యావసర సరుకులు ఇవ్వటం సంతోషం. ఈ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి కోసం, మైనార్టీల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది. ప్రభుత్వపరంగా చేయాల్సిన ప్రభుత్వపరంగా చేస్తాం. అలాగే మా మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిత్యం కూడా జరుగుతూ ఉంటాయి. అన్ని రకాలుగా మైనార్టీల అభ్యున్నతి కోసం అండగా ఉంటాం. కబ్రస్థాన్లు కానీ, మసీదులు కానీ, ఈద్గాలు కానీ, అలాగే కళ్యాణ మండపాలు కానీ అన్ని రకాలుగా మంచి మెరుగైన స్థితిలో తీసుకొచ్చి వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మైనార్టీ సోదరీమణులందరికీ పెద్దలందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అనంతరం టీడీపీ నాయకులు పర్వీన్, జాన్ వలీ మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా తమ తరపున పేద ప్రజలకు తోఫాలు అందజేశామని చెప్పారు. ఒకరోజు ముందుగానే మైనార్టీ పేద ప్రజలకు పండుగ సంతోషాన్ని తీసుకొచ్చామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మైనార్టీలకు ఎప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కబ్రస్థాన్లు, మసీదులు, ఈద్గాహులు, కళ్యాణ మండపాలు అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ప్రపంచ యోగా దినోత్సవంను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏపీ ఎస్పీఎఫ్ ఈరోజు డాక్టర్ NTTPS ఇబ్రహీంపట్నంలో ఘనంగా సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యోగా కార్యక్రమం ద్వారా ఎస్పీఎఫ్ సిబ్బందిలో ఆరోగ్యకరమైన చైతన్యం, ఒత్తిడి నివారణ మరియు మానసిక స్థైర్యం పెంపొందించే దిశగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏపీ ఎస్పీఎఫ్ ఈరోజు డాక్టర్ NTTPS ఇబ్రహీంపట్నంలో ఘనంగా సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్పీఎఫ్కి చెందిన సుమారు 300 మంది అధికారులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. శాంతివన్ యోగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు లంకే జనార్దన్ మార్గనిర్దేశనంలో ఏపీ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ CM త్రివిక్రమ్ వర్మ పర్యవేక్షణలో ఈ యోగా సెషన్ జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ మాట్లాడారు. యోగా యొక్క శారీరక, మానసిక లాభాలు మరియు దాని అవసరాన్ని గురించి సిబ్బందికి ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐజీబీ వెంకటరామరెడ్డి, కమాండెంట్ M శంకర్రావు, డాక్టర్ NTTPS చీఫ్ ఇంజనీర్ రామాంజనేయులు, ఇతర ఉన్నతాధికారులు, అసిస్టెంట్ కమాండెంట్లు, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.